చిత్తూరు జిల్లా విలేకరి హత్యోదంతాన్ని సిపిఐ అగ్రనేత రామకృష్ణ ఖండించారు. నిజాన్ని నిర్భయంగా సమాజానికి చాటి చెప్పే జర్నలిస్టులను అత్యంత కిరాతకంగా అంతమొందించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని ఆవేదన అని వ్యక్తం చేశారు. దోషులను ప్రభుత్వం వెంటనే గుర్తించి వారికి కఠినమైన శిక్షలు పడేలా చూడాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. చాలా దారుణమైన విషయము. కోట దగ్గర ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గమైన హత్యను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వము దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక రౌడీ షీటరు, ఒక గంధపు చెక్కల స్మగ్లరు ఇవాళ విలేకరి వార్త రాశాడనే ఒక నెపంతో దుర్మార్గంగా దాడి చేసి ఆ దాడిలో అతన్ని చంపడం, అదేవిధంగా అతన్ని రక్షించడానికి వెళ్ళిన వార్త విలేకరికి కూడా గాయాలైనాయని తెలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా ఇతర ఇన్సిడెంట్స్తో సమానంగా చూడకుండా ఒక ప్రత్యేకమైన దురదృష్టకరమైన దారుణమైన సంఘటనగా గుర్తించి వెంటనే స్పందించి వారిపైన కఠినంగా శిక్షలు ఉండాలి. అది కూడా టైం బౌండ్గా ఉండాలని చెప్పి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దానిపైన విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు. ఈరోజు ఒకప్పుడు చెప్పేవాళ్ళు గ్లోబల్ విలేజ్ అయిపోయింది అని, ఇవాళ దానికంటే చిన్నగా అయిందేమో అని అనిపిస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ఎన్నికైన తర్వాత ఇవాళ ప్రపంచ ప్రజలను సజావుగా ఎవరిని కూడా బతకనివ్వడం లేదు. ప్రపంచానికి మొత్తానికి అన్ని దేశాలకు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇబ్బందులు పెడతా ఉన్నాడు. దాని పర్యవసానం భారతదేశంలో మనం కూడా ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ డీజిల్ కొరత, పెట్రోల్ కొరత, గ్యాస్ కొరత, తర్వాత దాని రేట్లు పెరగడము, ఇవన్నీ కూడా మనం అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ విధ్వంసం కావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే దీనికంతా ఒకే ఒక్క కారకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని స్పష్టంగా చెప్పక తప్పని పరిస్థితి. ఇవాళ మొత్తం ఇరాన్ అంతా చెరబట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఊహించినట్టుగా 4-5 రోజుల్లో ఆ దేశం ఆయన కంట్రోల్లోకి రాలేదు. దాదాపు 6-7 వారాలకు పైగా ఇప్పటికి కూడా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. హార్మోజ్ జలసంధిని బంద్ చేయడం వల్ల ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో ఇవాళ పెట్రోల్ ఉత్పత్తులు, గ్యాసు వీటన్నిటి కూడా కొరత ఏర్పడింది, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అరే, మన దేశాన్ని 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని అవమానిస్తూ ఉంటే మీరేం మాట్లాడరు? పైగా దేశ ప్రజలనే కాదు, ప్రధానమంత్రిని కూడా అవమానించాడు ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన భవిష్యత్తు నా చేతుల్లో ఉందని మాట్లాడతాడు. తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని చెప్పి 62 సార్లు చెప్పాడు. 62 సార్లు ఒక్కసారి కూడా దాన్ని ఖండించిన పాపాన పోలే. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటా ఉన్నారు. అది ఓడిపోయిన తర్వాత కీలక మార్పులు వస్తాయి. దేశవ్యాప్తంగా ఈ అంశాలపైన ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం, దేశ ప్రజల కష్టాల పైన పరిష్కారం చేయాలని చెప్పి వీటన్ని